హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3-4 వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డులు లేని చిన్నారులు అందరికీ నమోదు చేసేందుకు డిసెంబర్ 17 నుంచి 2 వారాల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఏపీలో ఆధార్ నమోదు కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులతో పూర్తి స్థాయి ఫలితాలు రాకపోవడంతో మరికొన్ని రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో క్యాంపులను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించిన క్యాంపుల్లో కొందరి వివరాలు నమోదు చేశారు. ఈ క్యాంపుల తర్వాత కూడా మరో 12 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవని తెలియటంతో పూర్తి స్థాయిలో ఆధార్ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే దీనికోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల నిర్వహణ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం నుండి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల్ని సచివాలయ పరిధిలో నిర్వహిస్తారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆధార్ పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక నవంబర్లో నిర్వహించిన క్యాంపుల్లో కేవలం 64,441 మందిని మాత్రమే నమోదు చేశారు. ఇంకా దాదాపు 11 లక్షల మంది ఆధార్కు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆధార్ నమోదు క్యాంపుల్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఆధార్ నమోదు క్యాంపుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నందున సిబ్బందికి అదనపు విధుల విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి 6 ఏళ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరిని ఆధార్ నమోదు చేయాలని సూచించారు. ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 మరియు డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ క్యాంపులకు కేటాయించాలని కూడా సూచించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.